హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో చేస్తున్న ఉద్యమం పతాక స్థాయికి చేరి నిన్న పార్లమెంటు ముట్టడి. మొన్నటిదాకా జంతర్ మంతర్ దగ్గర అంతంత మాత్రంగానే ఉన్నారంటే ఇప్పుడు మాత్రం ఎగబడి వచ్చినటువంటి వేలాది మంది కలిసి నేపాల్ తరహాలో భారతదేశాన్ని తయారు చేయడానికి సిద్ధపడ్డారు. తీరా చూస్తే ఆ పైన పోలీసుల లాఠీ చార్జితో ఉద్యమం తాత్కాలికంగా ఆగింది. ఈ వ్యవహారంలో తప్పెవరిది? ప్రభుత్వానిదే, యువతరానిదే, లేదా వాళ్ళని నడిపిస్తున్న వాళ్ళదే? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఉద్యమంలో మొట్టమొదట నీట్ అనేటటువంటి పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీల మీద చర్య తీసుకోలేదు, ఏదైతే మంత్రి రాజీనామా అట్లాగే చనిపోయినటువంటి విద్యార్థులకి పరిహారం అన్నటువంటి డిమాండ్ని పట్టించుకోలేదు అన్నదే ప్రధానంగా అభిజిత్ దుప్కేతో పాటుగా మిగతా వాళ్ళు మాట్లాడేది. దాన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా అసలు మొదటి నుంచి చూస్తే ఈ ఉద్యమం నిజంగా నీట్ గురించి ప్రారంభమైందా? కాదు. ఈ ఉద్యమం ప్రారంభమైంది ఏంటంటే చీఫ్ జస్టిస్ గారు ఒకనొక కేసు సందర్భంలో మాట్లాడుతూ ఈ దేశంలో కొందరు యువత తప్పుదారి పట్టారు, వాళ్ళు సమాజం మీద పడి బతికేస్తున్నారు, ఒక పని పాటు లేదు వాళ్ళకి, అని ఒక వ్యాఖ్య చేశారు ఒక తీర్పు సందర్భంగా. అది వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది దాన్ని తీసుకొని సోషల్ మీడియా కాక్రోచెస్ అని మమ్మల్ని వెక్కిరిస్తారా దేశం యువతనంతా, జస్టిస్ గారు చీఫ్ జస్టిస్ గారు యువతనంతా అనలేదు, కొంతమంది అన్నారు. వాళ్ళకి ఎంతసేపు ధర్నాలు ఆందోళనలు చేయడం, దేశం మీద పడి వంటల మీద బతికేస్తున్నారు అటువంటి వాళ్ళని ఆయన కాక్రోచెస్ అన్నారు, కానీ యువతను కానీ విద్యార్థులు కానీ ఆయన ఏమి డైరెక్ట్గా అనలేదు. అయినా సరే దానికి పదార్థాలు తీసి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక సోషల్ మీడియా అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అది మరి అతను సోషల్ మీడియాలో స్టార్ట్ చేయగానే కొన్ని లక్షల మంది దాకా ఆయన ఫాలోవర్స్ వచ్చారు. మొదట్లో 20 లక్షలను, తర్వాత కోటి దాకా అతనికి సభ్యులు జాయిన్ అయ్యారు ఆయన సోషల్ మీడియా అకౌంట్కి. దాంతో వీళ్ళు ఏమనుకున్నారంటే మనకి దేశంలో విపరీతమైన అసహనం ఉంది, ప్రజల అసంతృప్తి ఉంది, విద్యార్థుల్లో కూడా చాలా అసంతృప్తి ఉంది, దీన్ని ఎన్కేజ్ చేసుకొని మోడీ ప్రభుత్వాన్ని దింపేయాలి అని ఒక పద్ధతిగా ఉన్నారు. కానీ అనుకుని దీనికి ఏమైంది, అతను అభిజిత్ అతను ముఖ్యం ఆయన అభిప్రాయం నుంచి వచ్చేసి ఇక్కడ ఈ ఉద్యమాన్ని లీడ్ చేస్తానని వచ్చారు. ఆయనతో మరో ముగ్గురు కలిశారు. ముఖ్యంగా ఆ నలుగురు కలిసి వీళ్ళు ఏమన్నారంటే మేము ఢిల్లీ వస్తాము, ఒకరోజు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వచ్చి ఒకరోజు ధర్నా చేస్తాం అన్నారు. అది ఎప్పుడు మేలో అనుకున్నారు, జూన్లో ఒకరోజు ధర్నా అయిపోయింది, దాంతో అది అయిపోయింది, ఒక్కరోజు దీంతో అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, జూన్ 20వ తారీఖు నాడు మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం దాకా జంతర్ మంతర్ ధర్నా చేయడానికి అవకాశం ఇవ్వండి అని పోలీసులు పర్మిషన్ అడిగారు. పోలీసులు ఒకరోజు పర్మిషన్ ఇచ్చి మీరు సాయంత్రం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి 5 గంటలకు అని చెప్తే పోలీసు ఆదేశాలు ఖాతరు చేయకుండా దౌర్జన్యంగా బలవంతంగా కంటిన్యూ చేశారు. ఎప్పటిదాకా కంటిన్యూ చేశారు, అలా చేస్తూనే ఉన్నారు. అక్కడ ఏకంగా రోజు గానాభజనాలు, భోజనాల ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. రకరకాల రాజకీయ నాయకులు వచ్చారు, స్పీచ్లు ఇవ్వడం అన్నీ జరిగాయి. పోలీసులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడు. 20 రోజులు జరుగుతున్నా సరే, దాదాపు 4 రోజులుగా జరుగుతున్నా సరే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏ దారైన బలవంతమైన చర్య తీసుకోలేదు. ఆ ఉద్యమంలో భాగంగా ఏం చేశారని సోనం వాంగ్చుక్ గారిని పిలిచారు. ఆయన్ని పిలిచి ఆయన చేత నిరాదరణ చేయించారు. చేయిస్తే ఆయన ఆరోగ్యం బాగుంటం లేదు, ఆయనకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది, ఎవరో హైకోర్టులో పిల్లేస్తే హైకోర్టు ప్రభుత్వాన్ని మీరు ఆయన ఆరోగ్యం కాపాడంటే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి అంటే ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మొన్న 18వ తారీఖు నాడు. అదే టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే 20వ తారీఖు నాడు మేము ఢిల్లీలో పార్లమెంట్ సెషన్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ పార్లమెంట్ సెషన్ మేము పార్లమెంట్ దాకా మార్చి ర్యాలీ నిర్వహిస్తాం, శాంతియుతంగా చేస్తాం అని మొదలెట్టారు. ఢిల్లీ పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే పార్లమెంట్ సెషన్ అవుతుంది, హై సెక్యూరిటీ జోను, అటువంటి రోడ్ల మీద సాధారణ రోజుల్లోనే ఎవరిని అన్నారు. అటువంటిది వందల వేల మంది వచ్చి ధర్నా నిర్వహిస్తా అంటే పర్మిషన్ ఇవ్వలేరు కాబట్టి సెక్షన్ 144 లాంటిది 163 సెక్షన్ కింద పెట్టి ఎవరో 5 కంటే ఎక్కువ గుమ్ముకోవడానికి వీల్లేదు అని పర్మిషన్ లేదు, ఎవరికి లేదు. అయినా సరే వీళ్ళు ఏం చేశారంటే నిన్న ఉదయం 20వ తారీఖు నాడు ఉదయం కొన్ని వేల మంది వివిధ ఊదుల నుంచి గ్యాదర్ చేశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా గ్యాదర్ చేసి కొన్ని వేల మంది నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర గుమ్ముగూడి అక్కడి నుంచి ఢిల్లీ పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్ళడానికి బయలుదేరారు. ఎవరు ర్యాలీ ఆర్గనైజ్ చేశారు, ఎవరు కాల్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే అనుకున్నారో దాని ముఖ్య సభ్యులైన అభిజిత్, సౌరవ్ దాసు, ఇంకో 2 ముగ్గురు ఉన్నారు.
వీళ్ళు ఈ పిలిపిచ్చారు. సో ర్యాలీ ఎప్పుడైతే ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నారో, వివిధ ప్రదేశాల నుంచి జనాలను జమ చేస్తున్నారో, వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు ముందుండి ర్యాలీ నడిపించాలి. కానీ నన్ను జరిగింది వాళ్ళు అసలు ఎవరూ లేరు. అబ్జెక్టివ్కి వచ్చారు, 5 నిమిషాలు ఉన్న ర్యాలీలో వెళ్ళిపోయారు. తర్వాత మిగతా 3-4 ముఖ్యులు అసలు ర్యాలీకే దగ్గరికే రాలేరు. సో ఏమైంది, వీళ్ళందరూ వచ్చేసారు, వేల మంది వచ్చేసారు, వీళ్ళు లీడ్ చేసేవాళ్ళు లేరు. ఏం చేయాలో తెలియక పోలీసులు బ్యారికేడ్స్ పెట్టారు. అవి దాటుకోవడానికి ప్రయత్నించడం, రాళ్లు వెచ్చడంతో గలబా జరిగిందండి. అంటే ఎందుకని వీళ్ళు లీడ్ చేయలేదు? వీళ్ళు తీసుకొచ్చిన మనుషులు కాదా, వేరే వాళ్ళు వచ్చినట్టు అక్కడికి? ఇది కరెక్ట్ పాయింట్ అండి. ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా వీళ్ళు మొదట నేను మీకు చెప్పాను, ఈ ఆందోళన నీట్ గురించి ప్రారంభం కాలేదు. చీఫ్ జస్టిస్ గారి వ్యాఖ్యల ఆధారంగా ఆందోళన మొదట సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యి దాన్ని దీని కింద మార్చుదామని కొంతమంది ప్రయత్నించారు. కొన్ని స్వార్థ శక్తులు ఏంటంటే దీన్ని నీట్, అప్పుడే నీట్ జరగడం, లీక్ జరగడం, ప్రజల్లో అసంతృప్తి ఉంది, కొన్ని కుటుంబాల్లో అసంతృప్తి ఉంది, దాన్ని ఎన్కేష్ చేసుకొని ఇది పెద్ద ఉద్యమం చేసి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేద్దామని మొదలెట్టారు. మంచిదే. కానీ ఏమైంది, వీళ్ళు ఆశించినంత స్థాయిలో విద్యార్థులు ఎవరు, అసలైన విద్యార్థులు, నీటి విద్యార్థులు అనుకోండి, వాళ్ళ కుటుంబాలు అనుకోండి, లేకపోతే ఇతర విద్యార్థులు అనుకోండి, ఎవరు వీళ్ళు ఆశించిన స్థాయిలో రాలేదు. వీళ్ళు ఉద్యమం ప్రారంభించినప్పుడు ఏమన్నారంటే మే ఏ పొలిటికల్ ఉద్యమం స్టార్ట్ చేస్తాం అంటే, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు ఏవీ లేకుండా మే స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ చేస్తాం, ప్రజలందరూ మాకు మద్దతు ఇవ్వండి, ప్రభుత్వ లోపాలను మనం బయటపడతాం. చాలా మంచి ఉద్దేశం. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి, వీళ్ళు 20వ తారీఖు నాడు, జూన్ 20వ తారీఖు నాడు మొదలెట్టి ధర్నా మొదలు పెడితే మొదట్లో 100 మంది 200 మంది వచ్చారు. ఆ తర్వాత ఇంకా తగ్గిపోయి 50కి తగ్గిపోవడం జరిగింది. ఆ పరిస్థితిలో వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మళ్ళీ భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి మళ్ళీ ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు, ఇవన్నీ మొత్తం కార్యక్రమం మొదలెట్టారు. కార్యక్రమం మొదలెట్టప్పటికి ఏమైందంటే జనాలు రావడం కొంచెం పెరగడం మొదలెట్టారు. ఏ టైంలో వచ్చారు, సరిగ్గా భోజనాలకి, లంచ్ టైంకి, స్నాక్స్ టైమ్స్కి వచ్చారు. 200-300 మంది వచ్చారు, స్లోగన్స్ కొట్టేస్తారు, మళ్ళీ ఖాళీ అయిపోయింది. మ్యాక్సిమం ఎప్పుడు అక్కడ ఉండేది 50-60 మంది కంటే పెద్దగా జనాలు రాలేదు. అంటే ఏంటి, వీళ్ళు అనుకున్న స్థాయిలో విద్యార్థుల గురించి స్పందన లేదు. అప్పుడు ఏం చేస్తారంటే స్ట్రాటజీ మార్చి, మొదట్లో ఏమనుకున్నారు, ఏ రాజకీయ పార్టీల వాళ్ళని దీంట్లో కలపం అనుకున్న వాళ్ళందరూ ఏం చేశారు, మెల్లిమెల్లిగా అన్ని పార్టీల వాళ్ళని పిలవడం మొదలెట్టారు. నిర్వాహకులు, కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు వచ్చారు, బృందాకారత్ వచ్చారు, సిపిఎం బేబీ గారు వచ్చారు, తర్వాత మన ఆప్ పార్టీ వాళ్ళు వచ్చారు, తర్వాత రైతు సంఘాల నాయకులు వచ్చారు, తర్వాత పిఎం ఆర్మీ వాళ్ళు వచ్చారు. సో ఇలాగేమైంది, ఏదైతే విద్యార్థులు ఉద్యమాన్ని మొదలెడదారు అనుకున్నారో అది వెనక్కి వెళ్ళిపోయింది. నీటి గురించి ఎవరు మాట్లాడకుండా ఎవరి ఎజెండాలు వాళ్ళు తీసుకొచ్చారు. ఒకళ్ళు వచ్చి కాశ్మీర్ని 370 రద్దు చేయాలంటారు, ఇంకోళ్ళు అంటారు అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రాజెక్ట్ ఆపాలంటారు, ఇంకోళ్ళు వచ్చి లడఖ్లో అది అభివృద్ధి ఆపాలి అంటారు, తర్వాత భీమార్మీ వాళ్ళు అంటారు రిజర్వేషన్లు కావాలంటారు. ఇట్లాగా ఎవరికి ఎజెండా పట్టుకొచ్చి వాళ్ళు స్టేజ్ మీద చెప్పడం మొదలెట్టారు. దీనికి తోడు ఏమైందంటే జేఎన్యూ ప్రొఫెసర్లు, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వచ్చి విద్యార్థులు రాచుకుంటారు. వీళ్ళందరూ ఎజెండా అంటే ఏమీ లేదు, మోడీని ప్రభుత్వం నుంచి దింపాలి. మంచిదే, దానికి ఒక పద్ధతి, ఒక ఫాలో అవ్వాలి కదా, ప్రజలందరికీ కనెక్ట్ అయ్యేది ఒక ఇష్యూ తీసుకోవాలి. నీట్ అన్నది మీకు మనం ఒక కిందటి నెల ఒకసారి మనం వీడియో చేసుకున్నప్పుడు కూడా మాట్లాడాం. ఏదైనా ఉద్యమం ప్రజల్లోంచి అకస్మాత్తుగా బయటకు రావాలి. ఇప్పుడు నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ, తర్వాత బంగ్లాదేశ్లో ఇట్లా వచ్చిందంటే అక్కడ ప్రభుత్వాల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, దేశ పెద్దల మీద, పాలకుల మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో సాధారణ అవినీతి ఆరోపణలు అనేటువంటి ప్రజలందరూ కనెక్ట్ అవుతారు. తర్వాత నిత్యావసర ధరలు మనం కొనలేనంతగా పెరిగిపోతే ప్రజలందరూ కనెక్ట్ అవుతారు, వస్తువులు కొరతుంటే ప్రజలందరూ కనెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఇష్యూ ఏంటి, నీట్ ఇష్యూ తీసుకున్నారు. నీట్ అన్నది ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి, కొన్ని లక్షల కుటుంబాలు. సో నీటికి వెళ్తున్న కుటుంబాలు ఎటువంటివి, పిల్లలు బాగా చదివించుకోవాలి, తర్వాత వాళ్ళ కెరీర్లోకి బాగా వృద్ధిలోకి తీసుకురావాలనుకున్న కుటుంబాలే ఉంటాయి తప్పితే, అవకాశం వస్తే మేము రోడ్డు మీదకి వెళ్తాం, ధర్నా చేస్తాం, జిందాబాద్లు కొడతాం కుటుంబాలు అతి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు భవిష్యత్తు బాగుండాలనుకుని నీటికి ప్రిపేర్ అవుతారు. లేకపోతే బీజేలు మామూలు జేఎన్ యూనివర్సిటీలోనో మామూలు పనికిరాని కాలేజీల్లో బీకాంలో బీజేలు చదువుకుంటారు తప్పితే మెడికల్కి లేకపోతే ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి అంతగా ప్రయత్నించరు. సో ఈ కుటుంబాలు ఏంటవుతాయి, ఈ కుటుంబాలు రావు రోడ్డు మీదకి. మీరు పిలిపిస్తే అంటే నీట్ ఇష్యూ తీసుకోవడం వీళ్ళు తప్పు చేశారు. ఆ ఇష్యూ పోనీ పేపర్ లీక్ అవడం మన దేశంలో మొదటిసారి జరిగిందా అంటే, నేను పరీక్షలు రాష్ట్రం దగ్గర నుంచి ఇలా పేపర్ లీక్ అవడం, పేపర్లో పరీక్షలు పోస్ట్ పోన్ అయిపోవడం, కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూనే వస్తాయి, దశాబ్దాలు బట్టి జరుగుతూనే వస్తున్నాయి. ఇవన్నీ వీళ్ళు ఏం ఆలోచించుకోకుండా ఒక చిన్న ఇష్యూని తీసుకొని అంతర్జాతీయ ఇష్యూ చేద్దామని మొదలెట్టారు. దానివల్ల వీళ్ళు అనుకున్న స్థాయిలో రాకపోయేటప్పటికి మిగతా గ్రూప్లో వాళ్ళందరూ దీంట్లో వచ్చి దీన్ని యాజిటేషన్ని, ఈ ఆందోళనని హైజాక్ చేసుకున్నాయి. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఉద్యమంలో పోలీసులు ముందుగా లాఠీ చార్జ్ చేసినట్ట, లేకపోతే రాళ్ల దాడి వీళ్ళు ముందు చేసినట్ట?
మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి, పోలీసుల ముందు దాడి చేశారా లేదా అన్నది. ఇది మొదటిసారి కాదు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ ఆందోళన జరగడం అన్నది మీరు గుర్తు చేసుకుంటే 2020లో ఢిల్లీలో ఇది రైతుల పేరుతో జరిగింది. NRC ఆందోళన జరిగాయి. అవి జరిగాయి, ఢిల్లీ అంతా తగలెట్టేశారు. అప్పుడు కూడా మీకు షహీద్ బాగ్ ఆ ప్రాంతంలో రమారమే 1-2 నెలల పాటు ఇంపార్టెంట్ రోడ్డు బ్లాక్ చేశారు. అప్పుడు కూడా పోలీసులు వాళ్ళని లాఠీ చేసి చెదరగొట్టడం కానీ ఏమి చేయలేదు. ఎప్పుడు పోలీసులు కలగ చేసుకున్నారు? ఎప్పుడైతే వాళ్ళు గుండాగిరి చేయడం, షాపులు తగలట్టడం, ఇళ్ళ మీద దాడి చేయడం, పోలీసుల మీద దాడి చేయడం మొదలెట్టారో ఆ రోజు దాకా పోలీసులు కలగ చేసుకోలేదు. రైతుల ధారణ కూడా మీరు చూసుకోండి, సంవత్సరం పాటు నేషనల్ హైవేస్ బ్లాక్ చేసిన పోలీసులు ఎక్కడ వాళ్ళ మీద లాఠీ చేయడం కానీ, తర్వాత టియర్ గ్యాస్ పేల్చడం కానీ, వాళ్ళు బలవంతంగా ఖాళీ చేయడం కానీ చేయలేదు. ప్రశాంతంగా ఏడాది పాటు పోలీసులు ఎదురు చూశారు. ఎప్పుడు వాళ్ళు కలుగ చేసుకున్నారు? ఏ రోజైతే రైతులు ఢిల్లీ వచ్చి ఎర్రకోట ముట్టడించి అప్పుడు లాఠీ చేశారు. అంతదాకా కలుగ చేసుకోలేదు. సో అంటే ఒక ప్యాటర్న్ ప్రకారం పోలీసులు సంయమనం పాటిస్తున్నారు పూర్తిగా. వాళ్ళు స్టార్టింగ్ లో వాళ్ళు ఆందోళన చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు అందరికీ ఉంది, ఆందోళన చేసే హక్కు అందరికీ ఉంది. కానీ ఆందోళన నిరసన ఇతర ప్రజలకి, సామాన్య ప్రజలకి ఇబ్బంది కలగనంత సేపు వాళ్ళు చేసుకోవచ్చు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది, వీళ్ళకి అవకాశం ఇద్దామని. సంవత్సరం పాటు అయినా చేయలేదు. చివరికి వాళ్ళు ఎర్రకోట మీద దాడికి వెళ్ళిన తర్వాత అప్పుడు పోలీసులు లాఠీ చార్జి, టియర్ గ్యాస్ చేశారు. ఇప్పుడు కూడా చూడండి, మీకు జూన్ 21 నుంచి మొదలెట్టారు. జూన్ 23 నాడు పోలీసులు ఖచ్చితంగా చెప్పారు, మీకు రోజు సాయంత్రం 5 గంటల దాకా పెర్మిషన్ ఉంది, తర్వాత మీకు పెర్మిషన్ లేదు, మీరు వెన్యూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని. మేము వెళ్ళము, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము 24 గంటలు ఇక్కడ ఉంటాము, మీరు కావాలంటే మమ్మల్ని జైల్లో పెట్టండి, లేకపోతే మా మీద లాఠీ ఛార్జీ చేయండి నిర్వాహకులు ఓపెన్గా చెప్పారు, థ్రెటన్ చేశారు పోలీసులని. అంతేకాదు, మీరు ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంటుంది, మేము ఇంకా 20-30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళం, రేపు మోడీ ప్రభుత్వం పడిపోతుంది, మీకు ఇంకా 20-30 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది, అంటే మేము రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే మీ సంగతి తెలుస్తాం అన్న పద్ధతులు కూడా థ్రెట్స్ ఇచ్చారు. అయినా సరే పోలీసులు 20 రోజులు సంయమనం పాటించారు. ఎన్ని స్టేట్మెంట్లు ఇవ్వాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రధానికి వ్యతిరేకంగా, తర్వాత అన్ని రకాలుగా దేశంలో అందరి గురించి పెద్ద పెద్ద వ్యతిరేక స్టేట్మెంట్లు ఇచ్చారు. అయినా సరే పోలీసులు ఎక్కడా సంయమనం కోల్పోలేదు, ఫైరింగ్ చేయడం కానీ, వాళ్ళు బలవంతంగా ఖాళీ చేయడం కానీ చేయలేదు. ఆఖరికి మొన్న 18వ తారీఖు నాడు హైకోర్టు ఆర్డర్స్ వచ్చి సోనం వాంగ్చుక్ గారిని హాస్పిటల్కి జాయిన్ అవుతుండగా అప్పుడు కూడా ఎటువంటి పోలీసులు గొడవ చేయలేదు, లాఠీ చార్జ్ చేయలేదు, టియర్ గ్యాస్ పెట్టలేదు. ఆయనకి వెళ్ళారు, ఆయనకి చెప్పారు, ఇలా హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మీ ఆరోగ్యం పాడైపోతుంది, మాకు అవకాశం ఇస్తే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఆయన మొదట్లో కాదన్నారు, తర్వాత ఆయన ప్రతిఘటించలేదు. ఎందుకంటే ఆయన కూడా అర్థమైపోయింది మీకు పరిస్థితి ఏమిటంటే, సోనం వాంగ్చుక్ గారిని అరెస్ట్ చేయడానికి ఉదయం 7 గంటలకు వస్తే మొన్న 18వ తారీఖు నాడు స్టేజ్ మీద పాపం ఆయన ఒక్కరే ఉన్నారు. మిగతా వాళ్ళు సిజేపీ కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు ఎవరైతే నాయకులు ఉన్నారో, అభిజిత్ దిక్కే కానీ, సౌరవ్ దాస్ కానీ, అశోక్ రాణా కానీ, వీళ్ళెవ్వరూ ఆయన దగ్గర లేరు, ఆయన చుట్టుపక్కల లేరు. కొంతమంది అంటారు వాళ్ళు రాత్రి వెళ్ళిపోయి 5 స్టార్ హోటల్లో పడుకుంటున్నారు, ఈయన మాత్రం స్టేజ్ మీద వదిలేశారు ఇలాగని అంటున్నారు. ఏది నిజమో మనకు తెలియదు. పరిస్థితి మాత్రం ఆ రోజు ఆయన్ని అరెస్ట్ చేసే టైంకి అవుట్ లేరు. దానివల్ల సోనం వాంగ్చుక్ గారు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా ఏ ఆందోళన చేయలేదు, అప్పుడు పోలీసులు లాఠీ చార్జీ చేయలేదు. అంటే 20 రోజులుగా ప్రశాంతంగా ఉన్న పోలీసులు, శాంతియుతంగా ఉన్న పోలీసులు నిన్న మొదట ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారు? సింపుల్ లాజిక్. అంటే వీళ్ళు చేసింది ఏంటి, నేను జరిగింది ఏంటంటే ఇబ్బంది, మీరు ఆందోళన చేసినప్పుడు మీకు దాన్ని నిర్వహించే సామర్థ్యం ఉండాలి. 100 మందిని పిలిస్తే 100 మందిని మేనేజ్ చేయగల ధైర్యం ఉండాలి. 10,000 మందిని పిలిస్తే 10,000 మందిని మేనేజ్ చేయగలిగే నాయకత్వ లక్షణాలు మీలో ఉండాలి. ఊరికే మీరు దేశం అందరినీ రైళ్లు వచ్చేయండి, ఢిల్లీ వచ్చేయండి, సరే వచ్చిన వాళ్ళని ఏం చేస్తాం? వాళ్ళకి మంచినీళ్ళు, తిండి ఏర్పాటు చేయడం, వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం, వాళ్ళు వస్తే ధర్నాకు వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా తీసుకెళ్ళాలి, ఎవరు ఏ బ్యాచ్ లీడ్ చేస్తారు, ఎవరి వెనక అతను ఎంతమంది ఉండాలి, ఏదైనా పోలీసులు ప్రొవోకేట్ చేస్తే మనం రెచ్చిపోకుండా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎవరైనా అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని ఎలా అదుపు చేయాలి, ఇవన్నీ ఏమీ ప్లాన్ చేయకుండా నిజంగా బొద్దింకల గుంపులాగా మీరు వచ్చేస్తే నేను చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ మెయిన్ సిజేపీ పార్టీకి మెయిన్ అయినా అభిజిత్కి వచ్చాడు, వచ్చి ర్యాలీ స్టార్టింగ్ లో జస్ట్ 5-10 నిమిషాలు కూడా లేరు, ఆయన కారులో పారిపోయాడు. ఆయన ఇంకో అతను సౌరవ్ దాస్ అని అతను, ఆయన కనిపించలేదు, అసలు రానే లేదు, అతను దాని దగ్గరికి రాలేదు. ఇంకా 3వ వ్యక్తి ఎవరు, వినోద్. ఆయనైతే ఏకంగా హోటల్కి వెళ్ళి భోజనాలు చేస్తున్నాడు, టిఫిన్ చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు ఆందోళన చేస్తుంటారు రోడ్డు మీద, ఆయన రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్లు అవి చేస్తున్నాడు. ఆయన అశోక్ రాణా అతను కూడా కనిపించలేదు, ఏమైపోయాడు ఏంటో తెలియదు. పోనీ వాళ్ళు లేరు.
పోనీ స్టేజ్ మీదకి వెళ్ళి రెచ్చగొట్టిన బృందాకారత్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, కమాల్ కుర్మా కానీ ఎవరైనా నేను ఆందోళన ముందు ప్రజల ముందు నిలబడి వాళ్ళని లీడ్ చేశారా? ఎవరూ చేయలేదు. అందరూ తప్పించుకొని వచ్చి అమాయకులను వదిలేశారు. దాంతో ఏమైంది, ఇప్పుడు పై ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు అందరూ విద్యార్థులు రారు, మామూలు రారు. దాంట్లో గూండాలు కూడా కలిసిపోయారు. వాళ్ళే రాళ్ళు వేసడం మొదలెట్టారు. వీడియోలు వచ్చాయి. పూర్వానికి ఎప్పటికే తేడా ఏంటంటే సాయి గారు, గతంలో ఆందోళన చేయగానే వీళ్ళు ఏమనేవారంటే పోలీసులు మనం ప్రొవోకేట్ చేశారు, పోలీసులు ముందు లాఠీ చేసి చేశారు, పోలీసులు టీయర్ గ్యాస్ వాళ్ళ మేము రాళ్ళు విసిరాం అని ఇలా చెప్పుకొని తప్పించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. టెక్నాలజీ వచ్చింది. ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్ ఉంది. తర్వాత కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. ఇవి కాకుండా పోలీసులు ఏమొచ్చి పైన కెమెరాలు పెడుతున్నారు, జూమ్ కెమెరాలు అవి పెడుతున్నారు. సో ఇవన్నిటితో రికార్డ్ చేస్తున్నారు. ప్రతి ఇన్సిడెంట్ రికార్డ్ అవుతుంది. సో అందుకని మేము పోలీసులు మాకు ముందు మా మీద లాఠీ చేయడం వల్ల మేము రాళ్ళు ఇస్తాం అన్నది నిలబడదు. ఈరోజు చాలా వీడియోలు వచ్చాయి. నేను ఈరోజు ఫేస్బుక్లో కూడా కొన్ని వీడియోలు షేర్ చేశాను. ఎవరు ముందు ప్రొవోకేట్ చేస్తారంటే ముందు రాళ్ళు, అసలు తర్వాత అది చాలా సెక్యూరిటీ జోన్. వీళ్ళు వెళ్ళిన ఏరియా అంతా చాలా సెక్యూరిటీ జోన్. ఎక్కడ మీకు రాళ్ళు దొరకవు. రాళ్ళు అసలు దొరికే అవకాశం లేదు అక్కడ. ఏం చేశారు వీళ్ళు, పార్లమెంట్ రోడ్డుకి ఆ మొక్కలకి దానికి పక్కన వేసిన ఇటుకలు పెట్టారు. డిజైన్ కింద ప్లాన్ చేస్తారు కదా, ఇటుకలు అటు ఇటు పెడతారు. ఆ ఇటుకలు పీకేసి అవి విసిరారు పోలీసుల మీద. పోలీసుల మీద రాళ్ళు పడ్డ తర్వాత పోలీసులు లాఠీ చార్జ్ చేయడం మొదలెట్టారు. అంతదాకా మొదలెట్టలేదు. అంటే వీళ్ళు కొంతమంది నేపాల్గా మార్చేస్తాం, నేపాల్ తరహాలోనే ఇంక అయిపోయింది మోడీ అని నినాదాలు చేశారు, స్టేట్మెంట్లు కూడా ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు నేపాల్ తరహాలో ప్రభుత్వాన్ని అధ్యక్షుడు పారిపోయే పరిస్థితి సృష్టించాలి అన్నటువంటి ప్రయత్నం విఫలమైంది అనుకోవాలా, లేదా ఇది ఆరంభం అనుకోవాలా? సాయిగారు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆరంభం కాదండి. ఆరంభం ఆల్మోస్ట్ 19 ముందే స్టార్ట్ అయింది. 19 ముందే మీకు స్టార్ట్ అయింది. అప్పట్లోనే గుజ్జలాలర్లన్నీ వచ్చాయి. తర్వాత మన ఎవరు గుజరాత్ పటేల్, హార్దిక్ పటేల్ వచ్చాడు. తర్వాత మీకు గుర్తుంటే బీహార్కి చెందిన స్టూడెంట్ యూనియన్ లీడర్, ఆయన పేరు మర్చిపోయింది, ఆయన వచ్చాడు. ఆయన ఇంకేముంది మోడీని ఓడించేస్తాడు అని ప్రతి వచ్చిన ప్రతిసారి మీడియా హైప్ చేయడం, సోషల్ మీడియా హైప్ చేయడం. అవునండి ఆయన. సో వీళ్ళందరినీ ఏంటంటే సడన్ గా తీసుకురావడం, పైకి హైప్ చేయడం మీడియా. తర్వాత వాళ్ళు ఏమైపోయారో కనిపించదు. ఆ హార్దిక్ పటేల్ బీజేపీలో జాయిన్ అయిపోయాడు. ఈ నెల కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయాడు. ఎమ్మెల్యేగా నిలబడితే గెలవలేకపోతున్నారు, ఓట్లు పట్టడం లేదు వాళ్ళకి. అంటే వీళ్ళు ఏంటంటే మీకు మొదట్లోనే నేను చెప్పినట్టు ఒక ఆందోళన అన్నది ప్రజల్లో అసంతృప్తిలోంచి ఒకసారి బయటకు రావాలి, లావాలాగా బయటకు రావాలి. అంతేగాని వెనక నువ్వు ఆందోళన చెయ్యి, నువ్వు ఆందోళన చెయ్యి అంటే చెయ్యరు. మనసులో అది రావాలి. ప్రజల్లో ఎక్కువ శాతం ప్రజల్లో మనసులోంచి అది పుట్టాలి. మీరు ఎంతసేపులో వచ్చినా మీకు అంత పెద్ద ఎత్తున జరిగిన రైతుల ఆందోళన ఎందుకు విఫలమైపోయింది అంటారు? ఎందుకంటే దేశంలో రైతులందరూ దాన్ని కరెక్ట్ అవ్వలేదు. ఎక్కడో హర్యానా బోర్డర్లోనే, పంజాబ్లో బోర్డర్లో ఉన్న ఆ సిక్కు రైతులు, తర్వాత జాట్ రైతులు, కొంతమంది బాగా డబ్బున్న రైతులు, వీళ్ళే కరెక్ట్ అయ్యారు. సామాన్య రైతులు కరెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే సామాన్య రైతులు పొలం వదిలేసి ఢిల్లీ రోడ్ల మీద సంవత్సరం కూర్చుంటే వాడికి తిండి ఎవరు పెడతారు? సింపుల్ లాజిక్. సో వీళ్ళు ఎవరు అనమాట, వీళ్ళు శాశ్వత ఆందోళనకారులు. ఎవరైనా ఏదైనా ఆందోళన ఉందంటే వచ్చేస్తారు బ్యాచ్ అండి. అది జేఎన్యూ స్టూడెంట్ బ్యాచ్ కావచ్చు, ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్లు కావచ్చు, ఆపు స్టూడెంట్ వింగ్ కావచ్చు, లేకపోతే రైతు సంఘాలు, కొన్ని పంజాబ్ హర్యానాలో ఉన్న కొన్ని రైతు సంఘాలు కావచ్చు. వీళ్ళకి ఏంటంటే ఎక్కడైనా ఆందోళన అంటే పొలంలో వచ్చేస్తారు. నేను లాఠీ చార్జ్ చేయడం తప్పని ఆపు కేజ్రీవాల్ గారు చాలా గట్టిగా చెప్పారు. మంచిదే. గత జూన్ చివరి వారంలోనో లేకపోతే జూలై ఫస్ట్ వారంలోనే పంజాబ్ జలంధర్లోనే మరి అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు అప్రెంటిస్ పరీక్షలు నిర్వహించి కొంతమంది అప్రెంటిస్గా సెలెక్ట్ చేశారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వటం లేదు సార్లు బట్టి. అందుకని సుమారు 2500 మంది అప్రెంటిస్లు దీన్ని ముట్టడించడానికి వచ్చారు. ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముట్టడించడానికి వస్తే ఒక అరగంటలోపే పంజాబ్ పోలీసులు వచ్చి దొరికిన వాడిని దొరికినట్టు లాఠీతో చెత్తగొట్టి పంపించేశారు. మరి అటువంటి పోలీసులు, పంజాబ్ పోలీసులు అలాగే బిహేవ్ చేసినప్పుడు మరి ఢిల్లీ పోలీసులు 20 రోజులు ఎలా ఉన్నాయండి శాంతంగా? ఎవరిది తప్పు? అంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పోలీసులు విమర్శించడం ఏంటి? సో వీళ్ళంతా డబుల్ స్టాండర్డ్స్. వీళ్ళే కాదు, ఆ మధ్య కేరళలో కూడా ఏదో దీని మీద అయితే స్టూడెంట్లు వాటర్ క్యాన్లు పెట్టి పంపించేశారు. ఉద్యోగస్తులు వాటర్ క్యాన్లతో కొట్టేసి ధర్నా చేయకుండా పంపించేశారు. అటువంటిది 20 రోజులు అక్కడ చేయనిచ్చారు మోడీ ప్రభుత్వం. అప్పుడు రైతులు ఏమో వచ్చి సంవత్సరం పాటు ధర్నా చేయనిచ్చారు. అంతకుముందు సిఈఆర్ఆర్ఏ దగ్గర షహీన్ బాగ్లో రమ్మారు, 3 నెలల పాటు రోడ్లు మూయించేసినా ఊరుకున్నారు. ప్రశాంతంగా మోడీ ఏం చేస్తున్నారంటే మొదటి నుంచి అగ్రెసివ్గా వెళ్ళటం లేదు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఏ ఆందోళన అయినా సరే, దేనికైనా సరే మీరు అడ్డు పెడితే అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు వదిలేసి ఒకసారి వాళ్ళ కోపం బయటకు వచ్చేసింది అనుకోండి, మళ్ళీ వీళ్ళందరూ గుమ్ముకోవడానికి టైం పడుతుంది, మళ్ళీ వీళ్ళంతలాగా పుంజుకోవడానికి టైం పడుతుంది. కోసం మోడీ గారు ఆ స్ట్రాటజీ పట్టుకొని పోలీసులని సంయమనం పాటించమని, మీరు రెచ్చగొట్టకండి, వాళ్ళని వదిలేయండి,
వాళ్ళు పట్టుకు వాళ్ళని వదిలేయండి. చివరిదాకా వచ్చి లా అండ్ ఆర్డర్ వచ్చి హింస వస్తేనే మీరు కలగ చేసుకోండి. అట్నుంచి హింస రానంతసేపు మిమ్మల్ని అంత రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోయి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకండి చెప్పారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను గత ప్యాటర్న్ చూస్తుంటే 10 సంవత్సరాలు బట్టి కేంద్ర పోలీసులు ఎప్పుడు ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నట్టు కనిపించలేదు. బహుశా పైనుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయ్యి ఉంటాయి ఆందోళనకారుల మీద, మీరు మీ అంతటి మీరుగా ముందు దాడి చేసి చెదరగొట్టకండి అని. అందుకే అంత సమయం పాటిస్తున్నారు. సో వీళ్ళు ఎన్ని వీడియోలు చేసినా అన్ని చేసినా ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ వచ్చేస్తున్నాయండి, ఏది దాచడానికి లేదు. ఇప్పుడు మళ్ళీ రైతుల ఉద్యమం అంటూ ఒకటి ప్రారంభమైంది, హర్యానా వైపు నుంచి వస్తూ ఉన్నటువంటిది, ఢిల్లీని స్తంభింపజేస్తామన్నట్టు. ఈ ఉద్యమాలన్నీ క్రోడీకరించుకుని ఢిల్లీని స్తంభింపజేయడం, పార్లమెంటుని స్తంభింపజేయడం, ఒక నేపాల్ పరిస్థితిని సృష్టించాలి అన్నటువంటి కుట్ర. ఏమన్నా కుట్ర అందామా దాన్ని, లేకపోతే పోరాటం అందామా? ఇదేమన్నా రాబోయే రోజుల్లో చూడొచ్చు అనుకుంటారు? ఖచ్చితంగా అవుతాయండి. ఇంకా ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజలకు అవకాశం ఏంటి, ఒక నచ్చని ప్రభుత్వం అంది చిన్న ఆందోళన చేసినా ఏం చేసినా ప్రజల మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి. మీకు చూసుకుంటే 2011లో 2013లోనే అప్పుడు యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పక్క అన్నా హజారే గారు ఆందోళన మొదలెట్టారు, మరొక పక్క రామ్దేవ్ బాబా గారు అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన పెట్టారు. అప్పుడు ఎంత దారుణంగా ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. రామ్దేవ్ బాబా గారు 2011లో ఆయన రామ్దేవ్ బాబా గారు ధర్నా అయితే అర్ధరాత్రి వాళ్ళు ప్రశాంతంగా, ఆయన భక్తులు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తూ రామ్లీలా మైదానంలో పడుకుంటే ఢిల్లీ పోలీసులు వెళ్ళి అర్ధరాత్రి చెత్తకొట్టారు, వాళ్ళందరినీ తరివేశారు గ్రౌండ్ నుంచి. అర్ధరాత్రి నిద్రపోతున్న వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా చాలా చెప్పింది. మరి అలా చేసిన వాళ్ళందరూ మోడీ ప్రభుత్వాన్ని ఎలాంటి విమర్శిస్తారు, ఏ నైతికత ఉంది వాళ్ళకి విమర్శించడానికి? మోడీ ప్రభుత్వం పోలీసులు చాలా చక్కగా సంయమనంతో పాటిస్తున్నారు. అన్నాజీ గారి దీక్ష కూడా ఎన్నాళ్ళు చేయనివ్వని ఇచ్చారు, నిరాహార దీక్ష. ఆయన బలవంతంగా తీసుకెళ్లి అరెస్ట్ పెట్టేశారు. ఇంకొకటి చాలా మందికి ఈ తరానికి తెలియదు, మణిపూర్లో ఒక ఆవిడ ఉండేవారు షర్మిలా అని, ఐరాన్ షర్మిలా అని. అక్కడ మణిపూర్లో శాంతి భద్రతలు పోవాలని మిలిటరీకి ప్రత్యేక అధికారులు ఇచ్చేశారు. ఆ చట్టం తీసేయాలి, ప్రజలకు పూర్తి హక్కులు ఉండాలని చెప్పి ఆమె నిరాహార దీక్ష మొదలెట్టింది. నిరాహార దీక్ష మొదలెడితే ఎన్ని సంవత్సరాలు చేసింది తెలుసండి? 2000 నుంచి 2016 దాకా నిరాహార దీక్ష. 16 సంవత్సరాలు నిరాహార దీక్ష ఎలా చేసింది ఆవిడ? చేయలేరు కదా ఎవరు. ఎలా చేసిందంటే ఆవిడ నిరాహార దీక్ష చేసిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు, మణిపూర్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆవిడ నిరాహార దీక్ష మొదలెట్టుగానే ఆవిడ తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టేశారు. హాస్పిటల్లో పెట్టేసిన తర్వాత సూసైడ్ కింద ఏదో కేసు కింద పెట్టి ఆవిడని హాస్పిటల్లో పెట్టారు. ఆవిడ పెట్టిన సెక్షన్ కింద సంవత్సరం కంటే హాస్పిటల్లో ఉంచడానికి వీల్లేదు. అందుకని సంవత్సరం కానీ బయటకు వదిలేశారు. బయటకు వదిలేసినంటే మళ్ళీ ఆవిడ స్టేజ్ మీద నిరాహార దీక్ష చేశారు. మళ్ళీ గంటలో పోలీసులు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ దీంట్లో పెట్టేశారు. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఆవిడ బయటకు వచ్చేది, మళ్ళీ నిరసన చేసి మళ్ళీ ఇలా 16 సంవత్సరాలు ఆట ఆడారండి కాంగ్రెస్ వాళ్ళు. 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇదే ఆట ఆడారు. ఆఖరికి ఢిల్లీ వస్తే ఢిల్లీలో కూడా ఆవిడని అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టారు. ఆవిడకి బలవంతంగా ముక్కు ద్వారా ఆహార పదార్థాలు అందించారండి. సో ఇక్కడ మరి ఏం చేశారు? సోనం వాంగ్చుక్ గారికి మోడీ ప్రభుత్వం 20 రోజులు అసలేం పట్టించుకోలేదే. ఆయన నిరాహార దీక్ష చేసుకోమన్నారు, ఆయనకి ఏ ఇబ్బంది జరగకుండా చుట్టూరా పోలీసులు కాపలా పెట్టారు, శాంతి భద్రతలు చూసుకున్నారు అంతే. లాఠీ చేర్చడం కానీ ఆయన బలవంతంగా తీసుకెళ్లి పెట్టడం కానీ చేయాలి. ఆఖరికి మొన్న హైకోర్టు ఆర్డర్స్ వల్ల హాస్పిటల్లో పెట్టారు కానీ మోడీ ప్రభుత్వం తనంతటంగా ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఇవన్నీ ఒక గ్రూపులు చేస్తున్న ఆందోళన అండి, ప్రజల్లోంచి రాలేదు, ఇంకా రాబోయే రోజుల్లో వస్తాయి. ఆల్రెడీ నిన్న యోగేంద్ర యాదవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన గతంలో ఆపులో ఉండాడు, ఆయన సామాజిక కార్యకర్త. ఎక్కడ ఆందోళన ఉన్నా ఆయన రెడీ అయిపోతాడు. ఆయన వ్యాపారం వృత్తి ఏంటి ఎవరికే తెలియదు, ఎలా మరి జీవితాలు గడుపుతున్నారో తెలియదు. వీళ్ళు ఏంటంటే పెర్మనెంట్ ఆందోళనకారులు అనమాట. విదేశాల్లో ఏవో ఎన్జిఓలు పెట్టడం, ఎన్జిఓల ద్వారా విదేశాల నుంచి నిధులు రావడం, ఏవో అవార్డులు రావడం. సో వీటిని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండడం, ఆ ప్రభుత్వాల్లో ఏవో పోస్టులు కొట్టేస్తుండడం, ఏ కమిటీల్లోనే మెంబర్లుగా వేసుకుంటూ ఉండడం. మీకు గుర్తుంటే 2014లో మన్మోహన్ గారి ప్రభుత్వం దిగిపోక ముందు ఆ ప్రభుత్వం ఉన్న కాలంలో ఎన్ఏసి అని ఒకటి పెట్టారు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పెట్టారు. అది ఏంటది? ప్రధానమంత్రి గారికి మంత్రిమండలి గారికి రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రధానమంత్రి గారు మంత్రిమండలి అది ఏర్పాటయ్యి మీటింగ్ పెట్టుకుని దాంట్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలే తర్వాత జీవోలుగా వస్తాయి, పార్లమెంట్లో చర్చలు జరుగుతాయి, జీవోలుగా వస్తాయి. విచిత్రంగా వీళ్ళు ఏం చేశారు? ప్రధానమంత్రి గారికి మంత్రిమండలికి సలహా ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళ నెత్తిన ఒక బోర్డు పెట్టారు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ పెట్టారు. దానికి అధ్యక్షురాలిగా
దాదాపు క్యాబినెట్ మినిస్టర్ హోదాలో సోనియా గాంధీ గారిని అధ్యక్షురాలుగా పెట్టారు. దాని కింద సభ్యులను ఎవరెవరిని వేశారు తెలుసండి. ఇదిగో ఈ యోగేంద్ర ఎన్జిఓ అంటే విదేశీ నిధులు పొందుతున్న ఎన్జిఓ సభ్యులు చాలా మంది దాంట్లో ఉన్నారు. హర్షమందర్ అని, యోగేంద్ర యాదవ్ అని, జాన్ దయాల్ అని, ఇట్లాగ మీరు ఎవరి పేరు తీసుకుని దాంట్లో సగం కంటే ఎక్కువ మంది ఈ ఎన్జిఓల డబ్బులు వచ్చిన విదేశాల నుంచి ఎన్జిఓ డబ్బులు తీసుకుంటున్న ఈ సామాజిక కార్యకర్తలు వీళ్ళు డైరెక్ట్ చేసేవారు. మన్మోహన్ గారు ఏ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఏ స్కీములు పెట్టాలి, మన్మోహన్ గారు ఏం చేయాలని. మన్మోహన్ దగ్గరగా పనిచేసిన ఆయన పిఏ గారు, పేరు గుర్తురావట్లేదు, ఆయన బుక్ రాశారు. ఆయన ఆ బుక్లో ఆయన క్లియర్గా రాశారు, ఈ కమిటీ ఏదైతే చెప్తే అదే మన్మోహన్ గారు చెయ్యాలి, ఆయనకి ఇంకేం ప్రత్యేక అధికారాలు లేవు. అంటే ఇది సూపర్ క్యాబినెట్లా తయారు చేసిన సోనియా గాంధీ గారు. సో ఇప్పుడు ఆ సభ్యులు ఏమైంది, 2014 తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చాక అది రద్దు చేశారు. ఆ సభ్యులకు పదవులు పోయాయి, పోస్టులు పోయాయి. సో వాళ్ళందరికీ నేచురల్గా మోడీ అంటే కోపం ఉంటుంది. మరొకటి ఏం జరిగింది, మన్మోహన్ గారు టైంలోనే, ఆయన ప్రభుత్వం ఉన్న టైంలోనే తమిళనాడులో ఒక అణు విద్యుత్ కర్మాగారం కడుతున్నారు. కడ్డకోళం ఏదో పేరు నాకు గుర్తురాదు. అక్కడ అణు విద్యుత్ కర్మాగారానికి విపరీతంగా అడ్డుపడుతున్నారు. మన్మోహన్ గారు ప్రభుత్వంగా ఐబీ చేత, ఇంటెలిజెన్స్ బ్యూరో చేత విచారణ చేస్తే దీని వెనకాల చాలా ఎన్జిఓలు, విదేశీ నిధులు పొందుతున్న ఎన్జిఓలు అడ్డుపడుతున్నాయి ప్రాజెక్ట్కి, కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్లు అడ్డుపడుతున్నాయని చెప్పి అప్పట్లోనే కొన్ని ఎన్జిఓల మీద బ్యాన్ పెట్టారు. ఓపెన్గా చెప్పారు, ఇది ఓపెన్గా చెప్పారు, ఇలాగ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి ఎన్జిఓలు అడ్డుపెడుతున్నాయి, వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎఫ్సిఆర్ఏ నిబంధనలు కూడా కొన్ని మార్చారు, విదేశాల నుంచి నిధులు అందుకోవడం నిబంధనలు మార్చారు. ఇదేమైంది, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి వాయిదాలో చాలా కఠినం చేశారు, అయినా ఇంకా తగ్గటం లేదు. ప్రమారం 15,000 20,000 ఎన్జిఓలకి ఎఫ్సిఆర్ లైసెన్సులు రద్దు చేశారు, విదేశాల నుంచి నిధులు తీసుకోవడానికి వీలు లేకుండా. అది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేశారంటే, ఎన్జిఓ నిధులు తీసుకొని మైత మార్పిడికి పాల్పడడం ఒప్పుకోము అనే మళ్ళీ కొత్త నిబంధన తీసుకొచ్చి ఎఫ్సిఆర్ఏ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నారు. ఈ పార్లమెంట్ సెషన్లో పెడతారనుకుంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనలు అన్నవి మన దేశానికి సంబంధించినవి. మన స్వతంత్ర దేశం, మన దేశం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ చట్టాలు చేసుకోవాలన్నది మన ఇష్టం. కానీ ఎఫ్సిఆర్ నిబంధనలు మారుస్తున్నారని చెప్తే అమెరికాలోని అధికార పక్షం, ప్రతిపక్షం కూడా వీటి మీద విమర్శలు చేస్తున్నాయి. భారతదేశంలో మత స్వేచ్ఛకి ఇబ్బంది కలిగించే, ఇక్కడ మత స్వేచ్ఛ ఏముంది అసలు? మత స్వేచ్ఛకి ఇబ్బంది కలిగించే చట్టాలు మోడీ ప్రభుత్వం చేస్తోంది, మార్పులు చేస్తోంది అని. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు చూస్తే ఏమవుతుంది, ఈ ఆందోళన వెనకాతల దెబ్బతింటుంది ఎవరు? అప్పుడే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా క్రిస్టియన్ ఎన్జిఓలకి నిధులు ఆగిపోయి, నిధులు ఎప్పుడైతే అయిపోయో మత మార్పిడి అయిపోతుంది. మత మార్పిడి ఎప్పుడైతే అవుతుందో విదేశీ ఎజెండాలు ఇబ్బంది పడతాయి. ఈ మధ్య మార్క్ రుబే గారు ఇండియా వచ్చినప్పుడు కూడా ఆయన ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారంటే ప్రధాని గారిని కలవడానికి రాలేదు, డైరెక్ట్గా కలకత్తా వెళ్ళి మదర్ తెరేసా వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ముట్టచించారు. ఆయనకి ఏంటి అవసరం, ఒక ఎన్జిఓకి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం వచ్చింది? ఈ దేశంలో మదర్ తెరేసా గారి ఆశ్రమం చాలా మత మార్పిడులకు పాల్పడితే అందరికి బహిరంగ రహస్యం. అటువంటిది అమెరికా అధికారి వెళ్ళి, ఉన్నతాధికారి వెళ్ళి అక్కడ ఎందుకు కలిశారు? సో ఇదంతా నేను అనుకుంటుంది ఏంటంటే, నా అబ్జర్వేషన్ ప్రకారం దీని వెనకాతలంతా ఉండి నిధులు ఆదుకున్న ఈ ఎన్జిఓలు వెనకాతలు ఉండి నిధులు సమకూరుస్తున్నారు వీళ్ళకి. మోడీ ప్రభుత్వం వాళ్ళకి ఇబ్బందికరంగా తయారవుతుంది రోజు రోజుకి. మనకేంటంటే 2014 దాకా ఎవరు ఏంగా ఎన్జిఓ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, డబ్బులు ఎంతైనా తెచ్చుకోవచ్చు, దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు, లెక్కలు చెప్పి పెట్టినా పెట్టకపోయినా అడిగేవారు కాదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా స్క్రూలు బిగించారు. మీరు డబ్బులు తీసుకోండి, తప్పు లేదు, దేనికి తీసుకుంటున్నారో మాకు లెక్కలు చెప్పండి, ప్రతిదీ మాకు లెక్కలు కావాలి, చూపించండి, మీ ఇష్టం మీరు పనులు చేసుకోండి, మత మార్పిడిని చేయకండి. ఇవి ఏవైతే మీరు ప్రజాసేవకు వాడుకుంటున్నారో, సోషల్ సర్వీస్ అంటున్నారో అవన్నీ చెయ్యండి, మేము ఎక్కడ అడ్డుపడం. కానీ ఈ విదేశీ నిధులతోటి ఇక్కడ జరిగే ప్రాజెక్టులను అడ్డుకోవడం, లేకపోతే ఇక్కడ ఏదో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం, ఇటువంటివి చేస్తే మేము ఒప్పుకోము అని ఖచ్చితంగా ఎఫ్సిఆర్ నిబంధనలు అమలు చేయడంతో వీళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇటువంటి ఆందోళన ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతాయి. నేను ఆల్రెడీ యోగేంద్ర యాదవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నిన్న మా పార్లమెంట్ దాడి ఫెయిల్ అయింది అంటున్నారు. ఫెయిల్ అవ్వడం కాదు, మేము ఒక ట్రైల్ వేసాం, ఇది మేము పిలిస్తే ఎంతమంది వస్తారో చూద్దామని. బాగానే వచ్చారు, నెక్స్ట్ టైం ఇంకా మేము ఎక్కువ మంది మొబిలైజ్ చేస్తామని. అంటే ఏంటంటే ప్రజల్లో చూస్తున్నది కాదనమాట. వెనకాల గేదెలతో ఉన్నట్టుగా చెంచా పెట్టి రండి, లేకపోతే అక్కడ భోజనాలు ఇస్తాం, లేకపోతే 1000 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు ఇస్తాం, మీరు ఢిల్లీ రండి ధర్నాకంటే ఎవడు ఉంటాడండి? కమిట్మెంట్ ఏముంటుంది వాళ్ళకి? కమిట్మెంట్ ఏముంటుంది? నిన్న జరిగింది ఏంటి, ఆఖరికి ఎవరైతే ముందున్న నాయకులు వాళ్ళందరూ తప్పుకున్నారు. పోలీసు లాఠీ చార్జీ అనేది, టీయర్ గ్యాస్ వాళ్ళ ఇబ్బంది పడ్డది ఎవరు? సామాన్య ప్రజలు. నేను వచ్చిన విద్యార్థులు ఎంత శాతం మంది విద్యార్థులు ఉన్నారు? ఒక్కళ్ళు కనిపించడం లేదు. ఎక్కువ మంది గుండాలు, పై ఊర్ల నుంచి వచ్చిన గుండాలు, ఏవో సోషల్ యాక్టివిస్టులు,
ఇటువంటి వాళ్ళు తప్పితే నిజమైన విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. ఎందుకంటే నిజమైన విద్యార్థులు చదువుకోవాలి, కెరియర్ పెంచుకొని ఉంటుంది, కానీ ధర్నాలు రాజకీయాలు వాళ్ళకి ఎన్నిటి అవసరం పడతాయి చెప్పండి. సో నిన్న జరిగింది అది. రాబోయే రోజుల్లో ఇటువంటి ఇంకా వస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నా విజ్ఞప్తి ఏంటంటే నిజాలు తెలుసుకోండి. ఏది దొరికితే అది సోషల్ మీడియాలో షేర్ చేయకండి. మోడీ ప్రభుత్వం పనులు కొందరికి నచ్చవు, కొందరికి నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చాలని రూల్. ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ప్రజలందరికీ నచ్చాలని లేదు. అదే ప్రజాస్వామ్యం. 51% మంది ఓట్లు వేసిన వాళ్ళలో 51% మంది ప్రజలు ఆయన ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధాని అవుతారు. అంతే తప్పితే 100% మంది ఏ దేశంలో కానీ మన దేశంలో కానీ అక్కడ అవరు. అంటే ఎప్పుడు మీకు 40% మంది 30% మంది వ్యతిరేకలు ఉంటారు కదా, లేకుండా ఉండరు కదా. వాళ్ళకి ఈ వ్యతిరేకత తెలిసి హక్కు ఉంది. ఆ వ్యతిరేకత ఎలా చెయ్యాలి అంటే ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదు, ఈ ప్రభుత్వం ఇలా అన్యాయం చేస్తుంది, అలా ఉంటుంది. మీరు మిగతా 40% మంది లేకపోతే ఇంతకుముందు ముఖ్యమంత్రికో ప్రధాని కావడానికి ఓట్లు వేసిన 50% మంది దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయాలి. వాళ్ళకంటే మా దగ్గర మంచి ఎజెండా ఉంది, మా దగ్గర ఇష్యూలు ఉన్నాయి, వాళ్ళు ఇవి ఇంప్లిమెంట్ చేయట్లేదు, మేము ఎంతకంటే చక్కగా ఇంప్లిమెంట్ చేస్తాం, మాకోసారి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని గెలిపించండి, మా పనితీరు పరిశీలించండి అని చెప్పుకొని గెలవాలి. ఇప్పుడు ఎట్లా తెలంగాణలో ఏమైంది? 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిన తర్వాత కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ముందు నిలబడ్డారు, స్పీచ్లు చెప్పారు, ప్రజలు కన్విన్స్ చేస్తారు, ప్రజలు కన్విన్స్ చేశారు. కేసీఆర్ గారిని నెత్తిని పెట్టుకుని అదే ప్రజలు తింపేసి రేవంత్ రెడ్డి గారిని చేశారు. చంద్రబాబు నాయుడు గారు 14లో ఆంధ్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకి అంతే. అప్పుడు పొట్టబట్టిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలసీలు కొందరికి నచ్చాయి, కొందరికి నచ్చలేదు. ఆ 40-45% మంది అటు ఇటు మారడం వల్ల 2019లో ఆయన పోయి జగన్ గారు వచ్చారు. జగన్ గారిని ఏం చేశారు? ఇక్కడేం ప్రజాందోళన జరగలేదే, లాఠీ చార్జీలు పోలీసులు జరగలేదే. పద్ధతి ప్రకారంగా ప్రజల్లోని అసంతృప్తి వచ్చింది. వాళ్ళు తమ ఓటు ద్వారా చూపించుకున్నారు. ఓటు ద్వారా చూపించుకొని ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బెటర్ అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు రేపు మళ్ళీ 29 ఎన్నికల్లో ఎవరైతే ఎవరికి చెప్పలేదు. ప్రజాస్వామ్య పద్ధతి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని దింపేయడానికి మీరు రోడ్డు మీదకి వచ్చండి, రైతులు వచ్చండి, నిరుద్యోగులు వచ్చేయండి, అసెంబ్లీ ముట్ట తీస్తాం, సెక్రటరీ ముట్ట, ఇది పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది పద్ధతి. దీన్ని ఏంటంటే మోబోక్రసీ అంటారు. అంటే ఒక ఆందోళన చేయడం, ప్రజల మీద బలవంతంగా ప్రభుత్వం మీద బలవంతంగా ఒత్తిడి రావడం, ప్రజల్ని దింపేద్దాం, నేపాల్లో చేద్దాం అంటే దానివల్ల ఎవరికి ఉండదు, ప్రజలే ఇబ్బంది పడేది. అల్టిమేట్గా ప్రశాంతంగా జరుగుతున్న వాతావరణాన్ని ఇబ్బంది పెట్టడం. సో అది కాదు పద్ధతి. వీళ్ళు అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక ఉమ్మడి ఎజెండా పెట్టుకొని మోడీ ప్రభుత్వం ఏంటి తప్పులు చేస్తుంది, ప్రజలకు దానివల్ల ఏంటి నష్టం జరుగుతుంది, మేము వస్తే అంతకంటే మంచి పాలన ఏమి ఇవ్వగలం, ఎటువంటివి ఇస్తాం, ఇవన్నీ తయారు చేసుకోవాలి. బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. ఇంతమంది నాయకులు, సీనియర్ నేతలు, ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఊరికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి ప్రజలు కన్విన్స్ చేయాలి. ఇదిగో ఇలా అవుతుంది దేశంలో, దీనివల్ల దేశం నష్టపోతుంది, మమ్మల్ని తీసుకురండి, మేము చేస్తామని కన్విన్స్ చేసి ప్రధాని దింపేయాలి. ఎవరు తప్పంటారు? మోడీని దింపేయండి. మోడీ శాశ్వతంగా ప్రధాని ఉండడు కదా. 2004లో మన్మోహన్ సింగ్ గారు గెలిచారు, గొట్టపటిగా గెలిచారు. 2009లో అంతకంటే మంచి ఎక్కువ సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి. మళ్ళీ అదే ప్రజలు 2014లో మన్మోహన్ గారిని దింపేశారు కదా. అప్పుడు ఇలాగే పెద్ద గొడవలు పెట్టి పార్లమెంట్ ముట్టలు చేయలేదే, ఆందోళన చేస్తూ ఉంటారు. హింసామార్గానికి వెళ్ళలేదే. అన్నా హజార్ గారి టైంలో కూడా హింసామార్గానికి వెళ్ళలేదు. తర్వాత రామ్దేవ్ బాబా గారు చేసిన హింసామార్గానికి వెళ్ళలేదే. వాళ్ళు ఊరికే ప్రశాంతయుతంగా ధర్నా చేశారు, ప్రజల్లో వ్యతిరేకత పెంచారు. అది ప్రజాస్వామ్యంలో తప్పు లేదు, చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు 14 తర్వాత జరుగుతుంది ఏంటి? ప్రతి చోట ప్రతిసారి హింసా ఆందోళన. ఎందుకని? ప్రజలను కన్విన్స్ చేయలేకపోతున్నారు. మీరు 20 రోజులు మీరు స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తే కనీసం రోజుకు 1000 మందిని ఎందుకు గుంపుకోటు కలిపారు? మీరు భోజనాలు పెట్టకపోతే రారా అట్లీస్ట్ 200-300 మంది కూడా? అంటే మీరు తీసుకున్న ఇష్యూ సరైన ఇష్యూ కాదు, ప్రజల్లో అంత వ్యతిరేకత లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ యోగేంద్రరావు గారు చెప్తున్నారు జనాలు పోగేస్తాం, కానీ అది కూడా ఫెయిల్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు సపోర్ట్ లేకపోతే ఏ ఉద్యమం ఎక్కువ రోజులు నిలబడదండి, సక్సెస్ కాదు. మోడీని తిప్పడానికి నేను చెప్పినట్టు వాళ్ళకి సరైన ఉన్నది ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో మోడీని ఓడించడమే. అది వాళ్ళకి చేత కావటం లేదు. మీకు రైతు ఉద్యమం చేసిన సంవత్సరం తర్వాత అంత గొడవ చేసి రైతులు వచ్చి ఇచ్చేశారన్నా సరే, ఢిల్లీ పక్కన ఉన్న హర్యానాలో ఓడిపోయింది కాంగ్రెస్, అక్కడ ఉత్తరప్రదేశ్లోని అఖిలేష్ యాదవ్ వరకు మళ్ళీ యోగి గారు వచ్చారు. సో ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే ఇవి రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలను పెట్టుకొని ఈ ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ మీకు ఇంకో సంగతి చెప్పాలి. రైతు ఆందోళన అయిపోయిన తర్వాత యూపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అఖిలేష్ యాదవ్ ఓడిపోయారు, మళ్ళీ రెండోసారి యోగి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఒక ఛానల్కి ఇదే యోగేంద్ర యాదవ్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ ఏం చెప్పారు తెలుసా? ఆయన రైతుల ఆందోళన, రైతు సమస్యలు సరేనండి, అది పక్కన పెట్టండి, కానీ ఆందోళన మాకు ముఖ్య ఉద్దేశం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అని చెప్పారు. అదేంటండి అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం
మేము పిచ్ రెడీ చేయడానికని రైతుల ఆందోళన మొదలెట్టామండి. అది బాగానే సక్సెస్ అయింది. కానీ అఖిలేష్ యాదవ్ గారికి ఆ పిచ్ ఉపయోగించుకొని బ్యాటింగ్ చేయడం చేత కాలేదు, అంటే గెలవడం చేత కాలేకపోయిందని ఓపెన్ గా యోగేంద్ర యాదవ్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. వీడియో కూడా నా దగ్గర ఉంది ఇప్పటికే. అంటే ఏంటి, అది జెన్యూన్ ఉద్యమం కాదనమాట. వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పుకుంటున్నారు. సో ఇటువంటి ఉద్యమాలు ఎక్కువ రోజులు నిలబడవు. మోడీ గారికి ఇబ్బంది ఉండదు. ఊరికే ప్రజలకి కొన్నాళ్ళు ఇబ్బందులు కలిగితే అక్కడ ఉన్న ఆందోళన చేస్తున్న ప్రజలకి తప్పితే సాధారణ ప్రజల్లో అంత అసంతృప్తి నాకైతే కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ముందుంది, కానీ ఉద్యమం అన్నటువంటి పేరుతో రాళ్ల దాడి చేసిన వాళ్ళు మాత్రం వేరే ఉన్నారు. ఇది ఇప్పుడు ప్రజలు గుర్తించారు. కాకపోతే రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాల ద్వారా భారత్ని నేపాలు చేద్దాం అనుకునే వాళ్ళ కలలు నెరవేరే అవకాశం లేదంటున్నారు.